హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియో ఏంటి అనేది మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయింది కదా! మా కిచెన్ టూర్ ఇవాళ. యాక్చువల్‌గా ఈ వీడియో చేయాలి అని నేను చాలా డేస్ నుండి ప్లాన్ చేస్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి. బట్ ఇవాల్టికి కుదిరింది. ఫస్ట్ అయితే క్రాకరీ యూనిట్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. కిచెన్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. బట్ డైనింగ్ ఏరియా కాస్త చిన్నగా ఉంటుంది. డైనింగ్ ఏరియా అయితే కాస్త తక్కువ స్పేస్‌లో డిజైన్ చేసుకోవాల్సిందొచ్చింది. సో, వాల్స్‌కైతే ఇలా హ్యాంగింగ్స్ ఆర్డర్ పెట్టి ఇలా అందంగా డెకరేట్ చేసుకున్నాము. అండ్ డైనింగ్ ఏరియా పైనేంటంటే హ్యాంగింగ్ లైట్స్ వచ్చాయన్నమాట. సో, ఇలా వాల్ మౌంటెడ్ ఫ్యాన్ పెట్టాల్సొచ్చింది. ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి తీసుకున్నవి. మోస్ట్‌లీ మీ అందరూ కూడా చూసే ఉంటారు. మింత్రాలో కానీ, అమెజాన్‌లో కానీ ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇక్కడ చూసారంటే క్రాకరీ యూనిట్ కౌంటర్ టాప్ పైనే కామన్ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. అండ్ వాల్ మౌంటెడ్ మిర్రర్ కూడా దీంతో పాటే ఉంటుంది. నెక్స్ట్ పక్కన చూసారంటే మనకు సోప్ డిస్పెన్సర్ కానీ అండ్ స్మాల్ ప్లాంట్ అయితే పెట్టాము. ఈ ప్లాంట్ కూడా ఒరిజినల్ ప్లాంటే. ప్లాస్టిక్‌వి, సింథటిక్‌వి అయితే కాదు. అండ్ పైన వాల్ మౌంటెడ్ క్యాబినెట్స్ చూసారంటే బుట్టలు కనిపిస్తాయి మీకు. ఇవేంటంటే కాస్త వింటేజ్ ఫీల్ ఉండాలని ఇలాంటి బుట్టలు తీసుకున్నాము. అండ్ మీకు తెలుసు కదా, ఆనియన్స్ కానీ, గార్లిక్స్ కానీ కాస్త ఎయిర్ తగులుతూ ఉండాలి. వాటిని మనము క్లోజ్డ్ బాక్సెస్‌లో పెట్టకూడదు కాబట్టి ఇలా బుట్టలు తీసేసుకొని ఆ బుట్టల్లో ఉంచామనమాట. సింక్ పైనున్న ఏరియాలో ఏంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటాయి కదా, మనం జ్యూసెస్‌కి యూజ్ చేసేటివి. అవి సెట్స్ అయితే పెట్టేసామనమాట. ఇవి మేము రెగ్యులర్ బేసిస్‌లో యూజ్ చేయం కదా, ఎప్పుడైనా అకేషనల్‌గా ఎవరైనా ఇంటికి వస్తేనే యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేశాము. అండ్ మీకు కనిపిస్తున్న వైట్ కలర్‌ది కూడా అనదర్ ర్యాక్ అనమాట. స్పేస్ ఎక్కువ వేస్ట్ అయిపోకుండా అలా ర్యాక్ పెట్టి ఆ ర్యాక్ పైన కూడా కొన్ని టీ త్రాగటానికి యూజ్ చేసే క్లే కప్స్ ఉంటాయి కదా, అవైతే అరేంజ్ చేశాము. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఈ ఓపెన్ ర్యాక్ కూడా అగైన్ మళ్ళీ అండర్ షెల్ఫ్ బాస్కెట్ ఒకటి మేము యాడ్ చేసాము. ఎక్స్ట్రా క్యాబినెట్ లాగా హ్యాంగింగ్ బాస్కెట్. ఇది కూడా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసింది. లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా లైక్ ఎక్స్ట్రా స్పేస్ కావాలి అంటే ఇవి యూజ్ చేసుకోండి. చాలా అందంగా ఉంటాయి అండ్ చాలా ఫంక్షనల్ కూడా. అండ్ ఈ బుట్టలు చూడండి, ఏదో మనకు ఒక విలేజ్ ఫీల్ ఉంటుందన్నమాట వీటిని చూస్తే. అందుకోసం అని చెప్పి ఇంకా చేంజ్ చేయలేదు. చాలా బాగా అనిపించాయి అండ్ బాగా సెట్ అయిపోయాయి కూడా. అండ్ మేము గమనించిందేంటంటే ఇలా పెట్టడం వల్ల ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ, లేదంటే గార్లిక్ కానీ త్వరగా పాడవ్వట్లేదు. చాలా డేస్ ఫ్రెష్‌గా ఉంటున్నాయి. మీ దగ్గర కూడా ఇలాంటి బుట్టలుంటే మాత్రం యుటిలైజ్ చేసుకోండి. వేస్ట్ చేయకండి. ఊరికే మనం ఏం చేస్తామంటే పక్కన పడేస్తాము, సూట్ అవ్వవని చెప్పి ప్రెజెంట్ ఉన్న మాడ్యులర్ కిచెన్స్‌కి, సెమీ మాడ్యులర్ కిచెన్స్‌కి. బట్ అవి కూడా ఒక వింటేజ్ లుక్ ఇస్తాయి. ఈ యూనిట్‌లో పెట్టినవన్నీ కూడా అకేషనల్‌గా యూజ్ చేసే ఐటెమ్సే. మేము రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి కాదు. అందుకే మొత్తం స్టాక్ అయ్యున్నాయి. అండ్ కౌంటర్ టాప్ చూసారంటే కాస్త ఫుల్ అయినట్లుగా ఉంటుంది. బికాజ్ ఇవన్నీ కూడా మేము రెగ్యులర్ బేసిస్ పైన యూజ్ చేసేటివే. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగం కాబట్టి ఒక కుండ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ పెట్టడానికి ఒక బాస్కెట్ అండ్ ఓవెన్ ఉంది. అండ్ ఈ స్పేస్‌లో అయితే మొత్తం ఇత్తడి సామాన్లంటారు కదా, అవన్నీ కూడా పైన ఇక్కడ పెట్టేసాము. యూజ్ చేయం కాబట్టి పైన పెట్టేసాము. అండ్ మిగిలిన వాటిల్లో కూడా ఏమున్నాయో నేను చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. కాస్త క్రాకరీ అయితే ఎక్కువే ఉంటుంది. మనం డైలీ యూజ్ చేయకపోయినా ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా, అప్పుడు మాత్రం మనకు అప్పటికప్పుడు కావాలంటే ఎలా వస్తుంది అని ముందుగానే అన్నీ కూడా తీసుకొని పెట్టుకొనున్నాం ఇలాగా. ఇక్కడైతే సిరామిక్ ప్లేట్స్, టీ కప్ సెట్స్ అండ్ ఆల్సో ట్రేస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ఒక్క చోటగా పెట్టాము. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద కిచెన్ స్టవ్ ఏరియా. స్టవ్ ఏరియా చూసారంటే వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసామనమాట. అండ్ దానిపైనే వాల్ మౌంటెడ్ చిమ్నీ అయితే ఇచ్చేసాము. అండ్ మీరు గమనించారంటే ఈవెన్ చిమ్నీ పైన కూడా ఒక చిన్న డెకరేటివ్ ఐటెమ్ అయితే ఫిక్స్ చేశాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా కిచెన్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్. ఇవి దుమ్ము పట్టకుండా ఇలా నీట్‌గా క్లాత్ అయితే కప్పి పెట్టాము. అండ్ ఇంతకుముందు మీకు చూపించాను కదా హ్యాంగింగ్ బాస్కెట్ అని. ఇక్కడ మరొకటి సెట్ చేశాం చూడండి. ఇలా స్పేస్ చాలా బాగా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట ఈ బాస్కెట్ వల్ల.
అండ్ మా కిచెన్ మీరు గమనించారంటే మోస్ట్‌లీ గ్లాస్ ఐటెమ్స్ అండ్ సిరామిక్ ఐటెమ్సే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఈ కిచెన్ అంతా అరేంజ్ చేసింది కూడా మా సిస్టర్. మా సిస్టర్ ఇన్ ద సెన్స్ మా మేనమామ వైఫ్ అనమాట. మాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదు. సో, నేను తనని అక్క అనే పిలుస్తాను. తను ఆర్గనైజింగ్‌లో ప్రో అనమాట. నేనైతే ఇలా సెట్ చేసుకోలేను. ఇదంతా కూడా తను సెట్ చేపించిందే. ఇక్కడ మీరు చూస్తున్న స్పైస్ జార్స్ అన్నీ కూడా క్లియర్ గ్లాస్ జార్స్ అండ్ కంటైనర్స్. కిచెన్ ప్యాంట్రీ కోసమని అదే పనిగా ఆర్డర్ పెట్టుకున్నవి. అండ్ లిడ్స్ కూడా ఎయిర్ టైట్ ఫ్రెష్‌గా ఉంటాయి చాలా డేస్ వరకు. అందులో ఉన్న మసాలాస్ కానీ, లేదంటే స్పైసెస్ కానీ చాలా డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు స్టవ్ ఏరియా. స్టవ్ పక్కన చూసారంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆయిల్ కానీ, లేదంటే నైఫ్స్ అండ్ సిజర్స్, పప్పు గుత్తి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఒక సైడ్‌లో పెట్టుకొనున్నాము. మోస్ట్‌లీ యూజ్ చేసే ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా కార్నర్‌లో సెట్ చేసుకున్నాము. అండ్ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ విషయానికొస్తే మామూలుగా మేము గట్టు పెట్టించుకోలేదు. మా ప్రీవియస్ హౌసెస్‌లో అయితే గట్టు ఉండేదనమాట. తర్వాత అది తీపించేసాము. ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు మొత్తం డస్ట్ అంతా వెళ్ళి చేరిపోతుంది సైడ్స్‌లో అండ్ క్లీన్ చేయాలంటే డిఫికల్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ సింక్ పైనున్న ఏరియాలో అయితే పిల్లలు రెగ్యులర్‌గా తినే ఫుడ్ ఐటెమ్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు గమనించారంటే 360 డిగ్రీ రొటేటింగ్ ట్రేస్ ఉంటాయి కదా! అవి పెట్టాము. ఈ ట్రేస్ మన ప్యాంట్రీలోనే కాదు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే పర్ఫ్యూమ్ స్టోర్ చేసేదానికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ఫిల్టర్. వాటర్ ఫిల్టర్ అయితే బయటికి కనిపించకుండా ఇలా క్లోజ్ చేసాము. కబోర్డ్ యూనిట్‌లోనే ఇలా ఫిక్స్ చేపించేసామనమాట. అండ్ దాని పక్కనున్న స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇలా వన్ మోర్ ట్రే అయితే ఆర్డర్ పెట్టి దానిపైన వాటర్ రిలేటెడ్ బాటిల్స్ కానీ, లేదంటే మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకొనొస్తాం కదా! ఆ బాక్సెస్ కూడా వేస్ట్ చేయకుండా అవన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టాము. లైక్ ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఈ బాక్సెస్ మనకు యూజ్ అవుతాయి కదా! అందుకని పడేయకుండా ఇలా స్టోర్ చేశాము. ఇలాంటి మల్టీపర్పస్ ర్యాక్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. స్పేస్ మనము కన్వీనియంట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. లేదంటే ఇప్పుడు చూడండి ఈ ర్యాక్ లేకపోతే మేము జస్ట్ ఒక స్టెప్ మాత్రమే పెట్టగలిగే వాళ్ళము. అది పెట్టడం వల్ల 2 స్టెప్స్‌లా డివైడ్ చేసి స్టోర్ చేసుకున్నాము. కొత్తగా హౌస్ కట్టుకుంటున్న వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే ఇలా ఫిల్టర్ కిచెన్‌లో కనిపించకుండా కబోర్డ్స్‌లోకి పెట్టిచ్చేసేయండి. డస్ట్ పడదు అండ్ ఆల్సో కిచెన్ కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పల్సెస్ అన్నీ స్టోర్ చేసుకుంటాము. మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ. మొత్తం అన్నీ కూడా గ్లాస్ జార్సే యూజ్ చేసాం మేము. ప్లాస్టిక్‌వేవి పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ ఈ గ్లాస్ జార్స్ కూడా అన్నీ ఎయిర్ టైట్ లిడ్స్‌తో వచ్చినవే. మెయింటైన్ చేయడం ఈజీ అనైతే చెప్పను. బట్ చూడ్డానికి బావుంటాయి. అండ్ స్టోరేజ్‌కి కూడా ఐ మీన్ హెల్తీ ఆప్షన్ అనిపిస్తుంది మాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకు ఈ ర్యాక్స్ అన్నీ కూడా అందవు. సో, వాళ్ళు ఆపరేట్ చేయరనమాట. మనం కాస్త జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే గ్లాస్ జార్స్ మంచి హెల్తీ ఆప్షన్. ప్లాస్టిక్‌వి యూజ్ చేయడం కంటే గ్లాస్ జార్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ గ్లాస్ జార్స్ అన్నిటికి కూడా లేబుల్స్ అయితే అతికించి పెట్టాము. వైట్ లేబుల్స్ మేము చూజ్ చేసుకున్నాము. ఇవి బ్లాక్ గూడా ఉంటాయన్నమాట. బట్ ఈ జార్స్‌కెందుకో వైట్ అయితే సూట్ అవుతాయనిపించింది. ఇది ఆప్షనల్ అండి. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే అవి ఆల్రెడీ క్లియర్ గ్లాస్ కదా! మనకు ఏవి ఉన్నాయి అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. సో, ఇలా లేబుల్స్ స్టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ మేము లుక్ వైస్ బావుంటుంది కదా! అని ఇలా చేశాము. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. అండ్ ప్రైజెస్ కూడా తక్కువలోనే ఉన్నాయి. అరౌండ్ 90-100 రూపీస్‌లో మనకొచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూసారంటే పైనున్నవన్నీ కూడా కాంటినెంటల్ కాఫీ జార్స్ అనమాట. అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకు, అన్నీ కూడా లైక్ సిమిలర్‌గా ఉంటాయి కదా! సో, అన్నీ కూడా మేము కలెక్ట్ చేసి అలా యూజ్ చేశాము. పడేయడం ఎందుకు గ్లాసే కదా! అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటాయి ఆ జార్స్ అని. ఇక్కడ మీరు ఇంపార్టెంట్‌గా గమనించాల్సిందేంటంటే 3 టైర్ మల్టీపర్పస్ ర్యాక్ అయితే ఇలా సెట్ చేశాము. ఇక్కడ మామూలుగా స్పైసెస్ కానీ అండ్ తాలింపు గింజలుంటాయి కదా! తాలింపు గింజలు అండ్ బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తాము. ఇలా 3 టైర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బిహైండ్ ఉన్న గ్లాస్ జార్స్ కూడా మనకు ఈజీగా విజిబుల్ అవుతాయి అండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ర్యాక్స్ అయితే మేము 2 పర్చేస్ చేశాము. చూసారంటే పైనున్నవి కూడా సేమ్ ఇలాంటి 3 టైర్ ర్యాకే ఉంది. అండ్ కింద కూడా ఇలా 3 టైర్ ర్యాక్ ఉంది.
నెక్స్ట్ అండర్ సింక్ క్యాబినెట్. ఇక్కడ చూసారంటే మోస్ట్‌లీ అన్నీ కూడా డిటర్జెంట్‌కి సంబంధించినవి, డిష్ వాషర్స్ అండ్ ఏవైనా కవర్స్ కానీ, లేదంటే బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. అండ్ టవల్స్ కానీ, వెట్ వైప్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాము. ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి కూడా అని. నెక్స్ట్ ఇక్కడైతే మొత్తం కూడా కాస్త పెద్ద ఐటెమ్స్ అనమాట. లైక్ ఫ్రైయింగ్ పాన్స్ ఇవన్నీ పెట్టాము. దోస పాన్, చపాతీ పాన్స్ అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేశాము. అండ్ మీరు గమనించారంటే స్టడీ టేబుల్ మీరు చూస్తున్నది. ఆ స్టడీ టేబుల్ పైన కూడా పాన్స్ పెట్టాము. డైలీ యూజ్ చేసే పాన్స్ అక్కడ స్టోర్ చేశాము. అవి మరీ చిన్నప్పటివి పిల్లలవి. సో, వాళ్ళు యూజ్ చేయట్లేదు కదా అని ఇలా యూజ్ చేస్తున్నాం దాన్ని. అండ్ కిందైతే కొన్ని సిల్వర్ పాత్రలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే పుల్అవుట్, స్పైసెస్ పుల్అవుట్ అంటారు దీన్ని. ఇక్కడ మోస్ట్‌లీ రీసెంట్‌గా అయితే అందరూ గ్లాసెస్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు. బట్ మేము పికిల్స్ కానీ, లేదంటే పొళ్ళుంటాయి కదా! మనం రైసెస్‌లోకి వేసుకొని తినేటివి, ఆ పొళ్ళుకి సంబంధించినవి అవన్నీ ఈ స్పేస్‌లో పెట్టుకుంటున్నాము. అండ్ కింద ర్యాక్‌లో అయితే మిక్సీ జార్స్ పెడుతున్నాము. ఇది బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పికిల్స్ ఇవంతా డైనింగ్ టేబుల్ పైన పెడితే చూడ్డానికి అంత బాగుండదు కదా! ఇలా పెట్టుకుంటే చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఈ టాండెమ్ డ్రావర్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామనేది చూడండి. స్పూన్స్ కానీ, గెరిటెలుంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. స్ట్రెయినర్స్ అండ్ స్మాషర్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. ఈ కిచెన్ అయితే సెమీ మాడ్యులర్ కిచెన్. ఫుల్లీ మాడ్యులర్ అయితే కాదు. బట్ మోస్ట్‌లీ లైక్ మాకు కావాల్సినవన్నీ మేము సెట్ చేపించుకున్నాము. నెక్స్ట్ డ్రావర్‌లో అయితే ఇలా గ్లాసెస్ రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేటివి అండ్ బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టీల్ సంబంధించినవే. అండ్ లాస్ట్ డ్రావర్‌లో అయితే ఇలా స్టీల్ ప్లేట్స్ పెద్దవి అండ్ చిన్నవి ఇలా అరేంజ్ చేసుకున్నాము. యాక్చువల్‌గా వచ్చిందైతే ఒక ర్యాకే వచ్చిందనమాట సైడ్. ఈ చిన్న ప్లేట్స్ పెట్టినేటివన్నీ కూడా అది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఇలా సెట్ చేసుకున్నాము. చిన్న ప్లేట్స్ కూడా క్లమ్జీ అయిపోతాయి కదా! ఇలా పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న కార్నర్ క్యాబినెట్ అయితే రైస్ పెట్టడానికి అండ్ గ్యాస్ సిలిండర్ పెట్టడానికి యూజ్ చేస్తున్నాము ఈ స్పేస్. ఇలా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారంటే సెల్ఫ్ అడెసివ్ హుక్స్ ఉంటాయి కదా! వాటికి స్ట్రెయినర్స్ అటాచ్ చేశాము. ఆ స్పేస్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అని. నెక్స్ట్ ఈ క్యాబినెట్స్ అయితే కాస్త హైట్ ఎక్కువ ఉంటాయన్నమాట. స్టోరేజ్ చాలా వస్తుంది. సో, మనము స్టీల్ సామాన్లన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. సైజ్ వైస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కావాలంటే డివైడర్స్ మనకు దొరుకుతాయి. కాకపోతే ఎవ్రీ టైమ్ కింద ఉన్న పాత్రలు తీయాలంటే పైన అవన్నీ రిమూవ్ చేయాల్సిందొస్తుంది. ఇలా అయితేనే ఈజీగా ఉంటుందని నేను ఇంకా ఏమీ వీటి కోసం ఆర్డర్ పెట్టలేదు. అండ్ లాస్ట్‌లీ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రావర్ అనమాట. ఇక్కడ అన్ని కుక్కర్స్ కానీ, అండ్ మనం కర్రీస్ చేసుకునే పాత్రలు కానీ అన్నీ ఇక్కడ ఫిట్ చేశాము. అండ్ కుక్కర్స్ కూడా లైక్ ఇన్ని లీటర్స్ అని ఉంటాయి కదా! కాస్త పెద్దవి, కాస్త చిన్న సైజు అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాము. రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఎవరైనా కొత్తగా హౌస్ కట్టుకుంటున్న వాళ్ళు కిచెన్ సెట్ చేసుకున్నట్లయితే గన ఎన్ని పాత్రలు తక్కువుంటే అంత బెటర్ అనమాట. క్లీనింగ్‌కి కానీ, లేదంటే లైక్ అరేంజ్‌మెంట్‌కి కానీ, ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. మనమేమంటే ప్రతి వంటకి ఒక్కొక్క పాత్ర అన్నట్టు తీసేసుకుంటాము. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. బట్ వాటిని మనం ఫిట్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేసుకోవాలన్నా చాలా కష్టమైపోతుంది కిచెన్స్‌లో. ఇంకా బేసిక్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అయితే లెఫ్ట్ సైడ్ నేను అరేంజ్ చేసుకున్నాను. లైక్ కెటిల్ అండ్ రైస్ కుక్కర్ కానీ ఇవంతా లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి. నేను క్లాత్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఆల్సో మిక్సర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో లాస్ట్‌లో ఉన్నదైతే అది ఎగ్ బాయిలర్. ఎగ్ బాయిలర్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఎగ్జాక్ట్ మోడల్ అయితే లేదు. ఇది కాస్త కాస్ట్‌లీ పడింది మాకు. నేను నార్మల్ రేంజ్‌లో ఉన్నవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేను అటాచ్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే చూడండి. సో ఫార్ మీకు చూపించిన గ్లాస్ జార్స్ అన్నీ కూడా మింత్రాలో తీసుకున్నవి. అన్నీ సెట్స్‌గా ఉంటాయి. అండ్ కాస్త కాస్ట్‌లీ అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ అది ప్రైజీ అనిపించిందంటే గన నేను మీషోలో కూడా ఇలాంటివే లైక్ ప్లాస్టిక్ జార్స్ ఉన్నాయి. అవి కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మింత్రావి కూడా నేను ఇస్తాను. ఒకవేళ మీకు ప్రైస్ ఓకే అంటే గన డెఫినెట్‌గా చెక్ చేయండి. తీసుకోండి. చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి. ఎలాగో కిచెన్ మొత్తం చూపించేశాను కదా! కొన్ని ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పెద్ద ఎలక్ట్రానిక్ ఐటెమ్ అయితే వాక్యూమ్ క్లీనర్. ఇది పెద్దగా యూజ్ చేసేది లేదు. ఎందుకంటే ఇంట్లో కార్పెట్ ఏం లేదు కదా! జస్ట్ అందుకే ఇలా స్టోర్ చేసి పెట్టేశాము. అండ్
పైన అయితే బిర్యానీ చేసుకోవడానికి కుక్కర్స్ అండ్ 1 ఎక్స్ట్రా రైస్ కుక్కర్ అయితే ఉంది. అది కూడా ఇక్కడే ప్లేస్ చేసేసాము. ఓన్లీ యూజ్ చేసుకునే కుక్కర్ మాత్రమే బయట పెట్టుకున్నాము. ఇవన్నీ ఎప్పుడైనా అకేషనల్‌గా యూజ్ చేస్తామనమాట ఎవరన్నా వస్తే మరొక ఓవెన్ అయితే ఇక్కడే ఉంది. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టామే కానీ ఎప్పుడు యూజ్ చేసింది లేదనమాట. ఎప్పుడు ఇలా ర్యాక్‌లోనే ఉండిపోయాయి. అండ్ సూప్ మేకర్ అండ్ జ్యూసర్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. అన్నీ చూపించాను కానీ మీకు మల్టీ పర్పస్ ట్రేస్ చూపించడం మర్చిపోయాను. ఎలాగో ఈ జ్యూసర్ ఉంది కాబట్టి దీంతో పాటు చూసేయండి. ఇదైతే జ్యూసర్. ఇది కూడా అకేషనల్‌గా యూజ్ చేస్తామనమాట. రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేసేదేం లేదు. అండ్ ఇది పెట్టిన ట్రే ఉంది కదా! ఇది మల్టీ పర్పస్. ఇది పిల్లల స్టడీ దగ్గర యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ వాష్‌రూమ్స్‌లో మనకు కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా! అక్కడ పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి ఇవి. అండ్ ఇదైతే సూప్ మేకర్. ఇది యాక్చువల్‌గా 6 మెంబర్స్‌కి సూప్ ఇందులో చేసుకోవచ్చనమాట. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకు క్రమ్స్ లాగా కావాలా? లేదంటే స్మూతీ లాగా కావాలా? ఇవన్నీ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసి చేసుకోవచ్చనమాట. ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేసింది లేదు. ఎప్పుడైనా నేను ట్రై చేస్తే మాత్రం డెఫినిట్‌గా రివ్యూ ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ కాన్స్టెంట్‌లీ అండి. థాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే డెఫినిట్‌గా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా! ఒకవేళ మీకేదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే చెకౌట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్.